ఎవరన్నా తప్పులు చేస్తే మనిషి ఏడుండో వెతుక్కొచ్చి జైలు వేస్తాం. మనిషిని జైలు వేయడానికి తప్పులు వెతుకుడు ఎప్పుడైనా చూసిర్రా? లాజిక్ బాగుంది. ఇప్పుడు అది నడుస్తుందనా? అంతే కదా. కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఆ ఫామ్ హౌస్ విషయంలో డ్రోన్ ఎగిరేసిండు అని లోపల పంపించిండు అనే ఒక విషయంలో లోపల పంపించిన డ్రోన్ ఎగిరేసిన విషయం నిజమే, దాంట్లో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయని విషయం తెలిసిన విషయం నిజమే. కేసు పెట్టిరు, లోపలికి పోయారు. చేయలేదని ఏం లేదు కదా, డ్రోన్ ఎగిరేసిరు, లోపలికి పోయారు. నన్ను లోపల పెడతావా, ఎట్లా నేను లోపల పెట్టాలి, దానికోసం తప్పులు వెతకాల. మామూలుగా తప్పులు చేసిన వాళ్ళని వెతుక్కొస్తాం మనం, 7 రూపాయలు వెతకరండి రూపాయి అని జైలు వేద్దామని. జైలు లేనికే తప్పులు వెతుకుతారు మనుషుల మీద. ఇప్పుడు అట్లనే ఉన్నది తెలంగాణలో, ముఖ్యంగా కేటీఆర్ గారి విషయంలో. ఎందుకు అంటే ఏం లేదు, రాజకీయ కక్ష, నా ఈగో సాటిస్ఫాక్షన్. మీరు రెగ్యులర్గా ఇరవల్లి ఫామ్ హౌస్ పోతున్నారు, ఎట్లా ఉన్నారు కేసీఆర్ గారు? ఆరోగ్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఆ మధ్య అనుమానాలు వచ్చినాయి కొంతమంది మంత్రులకు. చాలా ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు కదా. ఆరోగ్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, తెలంగాణ గురించి చింతిస్తున్నారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో, ఆయన చెప్పాలని అనుకునే ప్రతి విషయంలో తెలంగాణ ఏమవుతుంది, అసలు తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి ఏమవుతుంది, రైతులు ఏమవుతున్నారు, నిజానికి కూడా రికవర్ కాలేనంత డ్యామేజ్ తెలంగాణకు జరుగుతుందా అనే ఒక ఆలోచన మాత్రం కేసీఆర్ గారు ఉన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం పనిచేసుడు ఉంటే రికవర్ కాలేని విధంగా గ్రామాలు డ్యామేజ్ అవుతాయేమో, తెలంగాణ డ్యామేజ్ అవుతుందని భయం మాత్రం సార్లు ఉన్నారు. అంత భయం ఉన్నప్పుడు బయటికి ఎందుకు రావట్లేదు? చాలా మంది అడుగుతున్నారు. వస్తాడు అట్లేం లేదు. ఇప్పుడే బయటకు వస్తే మొన్ననే కదా బయటకు వచ్చినాము, మొన్ననే కదా అధికారంలోకి వచ్చింది, ఇప్పుడే ఏం తొందర అని అంటారు. కానీ అట్లేం లేదు, సార్ ఇస్ ప్రిపేరింగ్, విల్ కమ్ అవుట్. తొందరలో బయటకు వస్తారు, తెలంగాణకి ఒక కవచంలా నిలబడే ఒక ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు తాపత్రయం అంతా కూడా అధికారం కోసం కాదు శివ. అసలు ఎందుకు రావట్లేదు బయటికి అనేది వస్తాడు. అరే మొదల్లో ఉన్న 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, బయటకు వచ్చిండ్రు సార్. పార్లమెంట్ ఎన్నికలు బయటికి రాలే, 2-3 సార్లు బయటికి కనిపించిండ్రు, మాట్లాడిండ్రు. ఈ 8-9 నెలలే కదా అధికారం ఇవ్వాలి, మన అవకాశం ఇవ్వాలి అధికార పార్టీకి అని అనుకున్నారు గట్టిగా. కొన్ని రోజులు నడవని అని చూస్తుండ్రు, నడవనిచ్చిండ్రు. కానీ ఇంకా సార్ వస్తారు, రావాలా. రాకపోతే బీఆర్ఎస్కు నష్టం జరుగుతుంది అనే చర్చ ఉంది. అది రెండో వాదన, నష్టమా లాభమా అనే తర్వాత చూద్దాం. కానీ రావాలా, వస్తాడు.